నాలుగోది ఏంటంటే జ్ఞాన ధనం ద్వారా మనం చేసుకోవాల్సిన పుణ్యకథ. భగవంతుడు చెప్తాడు, జ్ఞానాన్ని మీ వరకు పెట్టుకోకూడదు, జ్ఞానాన్ని పంచాల. జ్ఞానం అనేది ధనమే. సంగమయుగంలో భగవంతుడు మనకి జ్ఞాన ధన దేవతలుగా చేశాడు. ఏ దేవతలు? ప్రత్యక్షంగా ఇక్కడే మనం ఏమైతామో జ్ఞానాన్ని తెలుసుకొని 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 మన దగ్గర ఏ ధనం స్టాక్ అవుతుంది? జ్ఞానధనం. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎవరు? జ్ఞానధన దేవతలు. ఏ దేవతలు? ఈ జ్ఞానధనం ద్వారాను పుణ్యఖాత చేసుకోవాలి. ఈ జ్ఞానధనాన్ని ఈ కలియుగంలో ఉండే ఆత్మలకి మనం పంచకపోతేనో పుణ్యం మనకు జమ కాదు. భక్తి మార్గంలో ఏం చెప్పేవాళ్ళంటే, ఈ శివభక్తులు ఉండేవాళ్ళు. ఈ శివభక్తులకి ఒక సంస్కారం, ఎవరన్నా ఒకరు అతిథులని తీసుకుని వచ్చి వాళ్ళకి భోజనం పెట్టి మళ్ళీ వీళ్ళు భోజనం చేసేవాళ్ళు. అది గతంలో ఉండేది ఆ సంస్కృతి. ఈ వీరశైవులు ఉంటారు కదా, శివభక్తులు, శివోపాసకులు, వాళ్ళు అతిథి దేవో భవ అని ఫస్ట్ పెడితేనే వాళ్ళు తింటారు. ఆ రోజు వాళ్ళ ఇంటికి అతిథి రాకపోతే, వాళ్ళకి భోజనం పెట్టకపోతే ఎవరన్నా ఒక్కరికే వాళ్ళు తినేవాళ్ళు కాదు. దాంతో పుణ్యం వస్తుంది అనేది వాళ్ళలో చాలా స్ట్రాంగ్ నమ్మకం. భగవంతుడు చెప్తాడు, శరీరానికి ఆకలి తీర్చినప్పుడు పుణ్యం వస్తే ఆత్మకి భోజనం ఏమిటి? జ్ఞానం. మరి జ్ఞాన భోజనంతో ఆత్మని తృప్తి చేసినప్పుడు పుణ్యం రాదా? పుణ్యం రాదా? అందుకే మనం ప్రతి ఒక్కరికి ఆత్మలకి జ్ఞాన భోజనం పెట్టాలి. రోజు ఒక్కరికన్నా బాబా జ్ఞానాన్ని ఇవ్వాలి అని అందుకే చెప్పే. ఎందుకంటే ఆత్మ పాత్ర చేసేకి వచ్చి పాత్ర చేస్తూ చేస్తూ చాలా ఆకలితో ఉంది అన్ని ఆత్మలు. ఈ ఆత్మల ఆకలి తీర్చేది, ఆత్మల దాహం తీర్చేది కూడా పుణ్యమే కదా. బయట ఎవరన్నా కూడా దాహంతో ఉంటే ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే ఎంత పుణ్యం వస్తున్న పనికి అంటారు. మరి ఆత్మ ఆకలి, ఆత్మ దాహాన్ని తీర్చేది జ్ఞానమే కదా. మరి దాని ద్వారా మనం వేరే వాళ్ళని తృప్తి చేస్తే పుణ్యం రాదా? అందుకే బాబా అంటాడు, మీకు ఆ తపన ఉండాలి. ఈరోజు అందరూ మురళి విన్నారు కదా, ఈరోజు ఒక పాయింట్ బాబా చెప్పింది, ఎవరు గుర్తుందో తెలియదు నాకు. అందరూ సుదర్శన చక్రధారులు. మీ ఇండ్లల్లోనే మీరు చిత్ర ప్రదర్శనలు పెట్టుకోవాలి, అందరికీ కూడా జ్ఞానం ఇయ్యాలి, ఇది కూడా పెద్ద పుణ్యము అన్నాడు బాబా. మీరు మీ ఇండ్లల్లోనే చిత్ర ప్రదర్శనం పెట్టుకుని అందరికీ జ్ఞానాన్ని ఇచ్చారంటే ఇది ఎంత పెద్ద పుణ్యము అన్నాడు. ఎవరెవరి ఇంట్లో చిత్రాలు పెట్టుకుని ఉన్నారు? చేతులు ఎత్తండి చూద్దాం. బా, గ్రేట్. మన ఇంట్లో కూడా బాబా చిత్రాలు పెట్టుకొని వచ్చిన వాళ్ళకి జ్ఞానం ఇచ్చేది పుణ్యమే కదా. అందుకే పరమాత్మునిని, ఆత్మలని దగ్గర చేసేది గొప్ప పుణ్యమే. మీకు ఒక అనుభవం చెప్తాను. ఒక మాత, ఆమెకు బాబా జ్ఞానము చాలా ఇష్టం. ఆ జ్ఞానాన్ని పంచితే ఎంత పుణ్యం వస్తుంది అని ఒక భావన. ఆమె ఏం చేసేది, బాబా జ్ఞానం తెలుసుకున్న తర్వాత వేరే వాళ్ళకి జ్ఞానం చెప్పేకి ఆమెకు రాదు, కాకపోతే ఇవ్వాలా అనేటువంటి తపన. అందుకేం చేసేది, రోజు ఇంట్లో పనులన్నీ అయిపోయి ఇంటి వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆమె
కలర్ డ్రెస్ వేసుకుని, ఒక బ్యాడ్జీ పెట్టుకుని, ఒక వ్యానిటీ బ్యాగ్లో బాబా పుస్తకాలు, లిటరేచరు, హ్యాండ్ బిల్స్ ఇవన్నీ ఎత్తుకుని పోయి రోజు 2 గంటలు ఎక్కడో ఒక దగ్గర పబ్లిక్ ప్లేస్, ఒకరోజు సినిమా హాలు, ఒకరోజు మార్కెట్ ప్లేసు, ఒకరోజు ఎక్కడన్నా సంత, ఒకరోజు ఏదన్నా జాత్ర, ఇలా ఉన్న దగ్గరంతా పోవడం, పబ్లిక్ దగ్గర, కాలేజీ, ఇలా పోవడము, ఆ హ్యాండ్ బిల్స్ పంచడం. అందరికీ ఏం చెప్పే తెలుసా? ఆమె జ్ఞానం చెప్పేకంత బాగా రాదు కదా. చూడండి బాబు, నేను భగవంతుడు పంపించిన పోస్ట్ మ్యాన్. ఎవరు నేను? భగవంతుడు పంపించిన పోస్ట్ మ్యాన్ నేను. భగవంతుడు నన్ను మీకు తన సందేశం ఇవ్వమని అన్నాడు, అందుకే ఇస్తున్నాను. మీ భాగ్యం చేసుకోవాలంటే పరమాత్ముని ఈశ్వర్య విద్యాలయానికి రండి అని. అందరూ కూడా పిచ్చిది, వేరే పని పాటలేదు, ఈమెకేమో వేరే పని లేదు, మమ్మల్ని అంతా కూడా రమ్మంటుంది, ఇది ఏదో ఏదో లూజ్ క్యాండిడేట్ అని ఏం చేసేవాళ్ళు? అది తీసుకున్న హ్యాండ్ బిల్స్ అన్ని పారేసేవాళ్ళు. ఆమె ఏం చేసేది? అది మళ్ళీ తీసుకుని కళ్ళకు అద్దుకుని పెట్టుకుని ఎవరు భాగ్యంలో ఉంటే వాళ్ళు వస్తారులే అని తీసుకుని వెళ్ళేది. అలా 1 రోజు 2 రోజులు కాదు, 15 సంవత్సరాలు సేవ చేసింది. అలాంటి ఆత్మ ఒకరోజు పడుకున్న ఆత్మ ఏ రకంగా జబ్బు లేకుండా, ఏ రకంగా బాధ లేకుండా, ఏ ట్రీట్మెంట్ లేకుండా, ఎవరికి సేవ లేకుండా హాయిగా నిద్రపోతూ ఆత్మ శరీరం వదిలింది. అలా శరీరం వదిలిన తర్వాత ఆమె పేరులో సందేశం తెస్తే అక్కడ బాబా చెప్పారు, ఈ ఆత్మ చాలా జ్ఞాన ఖజానాతో పుణ్యాన్ని సంపాదించింది గనక పెద్ద ఇంటి వాళ్ళ గొప్ప ఇంట్లో పుట్టి ఈ ఆత్మ మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటుంది అన్నమాట. అంటే పుణ్య ఖాతా జ్ఞానానికి కూడా అంత ఇంపార్టెంట్ ఉంది. మరి ఇక్కడ ఉన్న మీలో అందరితో అడిగేది ఏంటంటే, మీ ఇంటి వాళ్ళు, మీ కుటుంబం వాళ్ళు, మీ సంబంధం వాళ్ళు, మీ సంపర్కం వాళ్ళు, మీ ఎదిరింటోళ్ళు, పొరిగింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఇంతమందిలో ఎవరెవరు అందరికీ జ్ఞానం చెప్పారు? చేతులు ఎత్తండి చూద్దాం. మా కుటుంబంలో అందరికీ చెప్పాము, ఒక్కరిని వదలలేదు, అందరినీ వేటాడేశాము అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరెవరు ఇంకా చెప్పేవాళ్ళు పెండింగ్ ఉన్నారు? చేతులు ఎత్తండి, ఎత్తండి. ఎందుకు చెప్పలేదు? ఇంకా ఎందుకు చెప్పలేదు? కొంతమంది ఏం తెలుసా? అయ్యో మేము చెప్తే వాళ్ళు ఇన్రు, వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి పట్టదు, వాళ్ళు రారు, మీరే ఆశీర్వాదాలు ఇచ్చేస్తారు. అన్నీలే, అవును నాకు ఇదే పని అని చెప్పండి, తప్పేంటి? నాకు భగవంతుడు ఇదే పని ఇచ్చాడు, నేను చేస్తున్నాను, తప్పేంటి? ఈరోజు ఇదే నీకేం పని లేదా అంటారు, రేపు నువ్వు నాకు మంచి పని చెప్పావని అంటారు, అంతే. మనము ఎప్పుడైతే మన భక్తులకి, అంటే మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా బాబా పరిచయం ఇకపోతే ఒక్కరోజు వాళ్ళే మనల్ని వచ్చి నిలదీసి అడుగుతారు, మీరు ఎందుకు ఇవ్వలేదు, మాకు ఎందుకు చెప్పలేదు, మాకు ఎందుకు అర్థం చేయించలేదు, మేమేం తప్పు చేశాము అని అడుగుతారు వాళ్ళు. బాబా అంటాడు, మీ చెవులు కొరుకుతారు వాళ్ళు. అయితే మీరందరూ ఈ బట్టీలో ఒక శుభ సంకల్పం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఈ డిసెంబర్ నెల వచ్చే లోపల, ఈ 2025 వెళ్ళి 26 వచ్చే లోపల నేను నా సంబంధ సంపర్కము, నా కుటుంబము, నా ఫ్రెండ్స్, మా బంధువులు, ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా నేను బాబా సందేశం ఇస్తాను అనేవాళ్ళు దృఢ సంకల్పంతో చేయొత్తండి. తీయన్న ఫోటో. ఇప్పుడు ఈ ఫోటో బాబా దగ్గర పోయి ఉంటుంది. గట్టిగా చప్పట్లు తట్టండి. కొంతమంది అంటారు, అన్నయ్య మేము చెప్తే ఇన్రన్నయ్య అని. నేను ఒక ఈజీ మెథడ్ చెప్పిస్తా. ఇప్పుడు అందరి దగ్గర వాట్సాప్ ఉందా? ఇప్పుడు అందరి దగ్గర కూడా ఏముంది? మాట్లాడకుండానే అన్నీ మాట్లాడేది సాధనలు ఉన్నాయి కదా. వాయిస్ మెసేజ్ చేయండి.
ఏం చేస్తారు వాయిస్ మెసేజ్? బాబా పాయింట్లు డైరెక్ట్గా చెప్తే పిచ్చోళ్ళు అనుకుంటారు. ఏం చేస్తారు వాయిస్ మెసేజ్? చూడు, నేను నీకు ఒక నిజమైన సంగతి చెప్పబోతున్నా. నాకు కలిగిన అనుభవం నీతో పంచుకుంటున్నాను. ప్రపంచంలో అన్ని సంపాదించేదానికి మనం వెళ్తుంటాం, కానీ మన జీవితంలో శాశ్వతమైన సుఖము, శాంతి, సంపద, ఆరోగ్యము అన్నీ సంపాదించుకోవడానికి భగవంతుడు వచ్చి ఒక బ్యాంకు తెరిచాడు. ఆ బ్యాంకులో నేను నా భాగ్యాన్ని డిపాజిట్ చేసుకుంటున్నాను. నీకు కూడా అవకాశం ఉంది. నేను నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఈరోజు కాకపోతే ఇంకా 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, నువ్వు తప్పకుండా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటావు. భగవంతుడి సృష్టికి వచ్చాడు, అందరికీ భాగ్యాన్ని పంచుతున్నాడు. నువ్వు నీ భాగ్యాన్ని చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదని వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి పెట్టండి. అవుతుందా? అవుతుందా? ఒక చీర తెస్తే ఫోటో పెట్టేకవుతుందా? ఒక కారు తెస్తే ఫోటో పెట్టేకవుతుందా? ఏదైనా నగలు తెస్తే కన్నా ఫోటోలు పెట్టేకవుతుందా? ఇక్కడ అక్కడ తిరిగిందంతా కూడా ఫోటోలు పెట్టేకవుతుందా? కానీ భగవంతుని వాయిస్ మెసేజ్ పెట్టండి అంటే నోరు రాదు. ఆహాహా, ఎంత న్యాక్ చూడండి. రికార్డ్ చేసి పెడతానులే మీకు, మీరు పెట్టండి. మొత్తానికి ఏంటి, ఎలకని బోన్లో పెయ్యాల అంతే. ఏమన్నా చేయండి, ఎలక లేకుండా చేయండి అంతే. దాన్ని మీరు బోన్లో తీసుకొస్తారో, పిల్లిని వదులుతారో, లేదంటే తినే వాళ్ళకి ఇస్తారో, అది మీ చాయిస్. మొత్తానికి ఏముండకూడదు, కంప్లైంట్ ఉండకూడదు. ఎలక అని కంప్లైంట్ ఉండకూడదు, అంతే కదా. బాబా సందేశం ఇచ్చేది కూడా పుణ్యం. మళ్ళా మీకు చెప్తా, అనుభవం చెప్పిస్తాను క్లాస్ అయిపోయినా, అప్పుడు చెప్పండి. సో బాబా ఏమంటాడు, ఎట్టన్నా చేసి అందరినీ ఉద్ధారం చేసే ప్రయత్నం చేయాలి. నిద్రపోతుండే వాళ్ళని లేపాలి. మనస సేవ అది వేరే ఖాతా, ఇది ఒక ఖాతా. ఈ ఖాతాని కూడా పెట్టుకోవాలి మనం. నేను ఒకే ఖాతా చేస్తానంటే అవ్వదు, 10 ఖాతాలు చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ జన్మ జన్మలో కూడా మంచి మేధావిగా శరీరం తీసుకోవాలన్న జ్ఞానదానం చేసి ఉండాలి. తెలివి ఉండేటువంటి పాత్ర చెయ్యాలన్నా ఆ ఖాతా అక్కడ ఉండాలి, దాని రిటర్న్ రావాలి. నేను ఒకే విత్తనం వేసుకొని ఉంటానంటే అంతే వస్తుంది ఫలం. రకరకాల విత్తనాలు వేస్తే కదా రకరకాల ఫలాలు వస్తాయి. మరి ఇది అంతే కదా. కర్మ బీజాలు, ఏ బీజాలు?